ఈ రోజు మిమ్మల్ని మన కాళేశ్వరంలో ఉన్న ఒక పవర్ఫుల్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉన్నానయ్యా. అక్కడ ఉన్న దైవాన్ని ఒక్కసారి మనసారా తలుసుకున్నాం అనుకో ఎన్ని కష్టాలైనా పోతాయి. ఆ టెంపుల్ ఎక్కడుందో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. చాలా రోజుల తర్వాత ఈ గుడికి అయితే నేను కూడా వెళ్తా ఉన్నాను. ఎందుకంటే మన బ్యాడ్ లక్ అదే అబ్బా దరిద్ర దేవత ఎక్కడెక్కడో తంతా ఉండదు, తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళా, మా నా టైం ఏం బాలేదు మా, ఏదైనా మంచి మార్గం చెప్పంటే మార్గం కాదు కానీ ఆ దైవాన్ని నమ్ముకోరా అని చెప్పి ఆ గుడి వీధిలోకి అయితే పంపించింది. మీకైతే డౌట్ వచ్చి ఉంటది, అంటే ఈ గుడి వీధిలోకి వచ్చాడంటే ఖచ్చితంగా శివైన చూపిస్తాడు అనుకుంటారు కదా. కాదు, ఆయన కొడుకైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే పొమ్మనింది. ఈ రోజు మంగళవారం కదరా, పోయేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయరా అని చెప్పి పంపించుండది. ఒరే మర్చిపోయిండాను కదరా నాయన, ఈ గుడి వచ్చేసా మన సరవణ మొబైల్స్ ఉంది కదా గుడి వీధిలో, దానికి ఆపోజిట్ ఉంటదయ్యా ఈ గుడి కూడా. తీసుకొచ్చిన పాలు ఆయన అభిషేకం కోసం అని చెప్పేసి అందులో పోయేసి దర్శనం అయితే వచ్చేసానయ్యా. ఎంత నిండుకున్నాడు కదా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు చెప్తే నమ్ముతారు లేదు కానీ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలోకి ఎంటర్ అయ్యింది. ఈ వీడియోలో ఏ సెకండ్ నచ్చిందో కామెంట్